హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ శారీ చూడండి, ప్రీ ప్లేటింగ్ చేసామన్నమాట. అండ్ బ్లౌజ్కి మగ్గం వర్క్ చేసాము. శారీకి లేస్ కూడా మనమే యాడ్ చేసాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, మనం ఏమేమి వర్కులు చేస్తామనేది ఈ ఫుల్ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. చాలా వరకు అడుగుతూ ఉన్నారనమాట, మేడం మీరు మగ్గం వర్క్ కూడా చేస్తారా, శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తారా, టాజిల్స్ వేస్తారా అని చెప్పేసి. అన్నిటికీ వీడియో అంటే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతకన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి మనకి మేడం ఇచ్చి శారీ బార్డర్ అయితే అటాచ్ చేయమన్నారు. బార్డర్ అటాచ్ చేసి అండ్ కుచ్చులు మేడం టాజిల్స్ వేసుకున్నారు. ఇచ్చిన తర్వాత శారీ ప్లేటింగ్ చేసి అండ్ బ్లౌజ్ పీస్ అయితే మనం ఈ పింక్ కలర్ తీసుకున్నామండి. అంటే యాక్చువల్గా బార్డర్ అంతా శారీ బార్డర్ అంతా మెజంతా పింక్ ఉంది, బట్ మనం ఇలా మంచి పింక్ తీసుకొని దానికి కర్దానా వర్క్ అండి, మొత్తం కర్దానా అండ్ చెక్ బీడ్స్తో డిజైన్ అయితే చేయడం జరిగింది. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చాం మనం. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా హ్యాంగింగ్స్ కూడా మనం పూసలు అనేవి పెట్టామన్నమాట ఇలా. అండ్ హ్యాండ్స్కి కూడా బీడ్స్ వేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చిందనమాట. బేసిక్గా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం అండ్ శారీ ప్లేటింగ్, శారీ టాజిల్స్ అన్నీ మనం రెడీ చేసి ఇవ్వగలుగుతామండి మొత్తం. కాకపోతే మీరు క్లియర్గా మనకి మెన్షన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పిన విధంగా మేము డెలివరీ అయితే ఇవ్వగలుగుతాము. యాక్చువల్గా మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకుంటాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అదే మేడము అంటే వాళ్ళ అత్తగారిది 2 శారీస్ ఇచ్చారండి. బార్డర్ కలర్లో మనమే బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ అయితే చేసాము. ఈ వర్క్ ఒకసారి చూడండి. అంటే ఈ నాలా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా చూసినట్టుగా అయితే ఈ వర్క్ వేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ డిజైన్ వచ్చేటప్పటికి మనకి చాలా పల్చగా వస్తుంది స్టిచ్, అంటే లైట్ తక్కువ టైంలో అయిపోతుంది, పల్చగా వస్తుంది. బట్ కస్టమర్కి చూపించాను కానీ ఇది వస్తుందా రాదా, ఇది మంచిగా వస్తుందా లేదా అనే విషయం పైన టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మేడం మీకు నచ్చినట్లు వేయండి అన్నారు. సో ఛాన్స్ మనకి ఇచ్చినప్పుడు మంచి బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తామండి ఎవరైనా, నేనే కాదు ఎవరైనా. సో ఆ విధంగా నేను ఈ డిజైన్ ఏం చేశాను అంటే 2 టైమ్స్ అయితే వేయడం జరిగిందండి. ఆ ఫస్ట్ గ్రీన్ వేస్తుంది కదా, ఆ ప్లేస్ అంతా మళ్ళీ నేను రెండోసారి వేసి అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చేటట్టు చేశానమాట. మంచిగా అనిపించింది డిజైన్ కూడా నాకు. బ్యాక్ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ వచ్చాయన్నమాట. ఆల్ ఓవర్ బుటీస్ ఇవ్వడం కూడా, ఈ బుటీస్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటాయి క్యూట్గా. హ్యాండ్స్ కూడా 7 ఇంచెస్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్లో కూడా నేను సేమ్ యాస్టీజ్ 2 టైమ్స్ అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వడం ద్వారా మన ఎంబ్రాయిడరీని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలా చేయడం వల్ల మంచిగా లుక్ వస్తుంది ఈ డిజైన్ వరకు. నాకైతే ఇది ఒకటి చెప్పాలనిపించింది అనమాట ఈ డిజైన్లో. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ డిజైన్కి 700 ఛార్జ్ చేశాను. మీలో ఎంతమంది ఛార్జ్ చేశారని చెప్పండి. అండ్ అనదర్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పాలి ఈ డిజైన్. కాకపోతే ఈ డిజైన్లో ఒకటి రాబ్యాక్ ఏంటి అంటే శారీకి పైపింగ్, అంటే డిజైన్కి పైపింగ్ ఉండదన్నమాట. బార్డర్ లైన్స్ ఉండవు ఈ డిజైన్కి. అంటే చాలామంది బార్డర్ లైన్స్ లేకుండా వేయించుకొని దానికి పైపింగ్ చేయించుకుంటారు. బట్ కొంతమంది ఏంటంటే పైపింగ్ ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. సో ఈ డిజైన్ అయితే పైపింగ్ లేకుండా వస్తుంది. కలర్ కాంబినేషన్ కుదిరితే ఉంటుందండి, ఎక్సలెంట్ అనమాట. ఇది కూడా తక్కువ కాస్ట్లోనే అంటే హెవీ లుక్ అనిపించే డిజైను. నాకైతే మోస్ట్లీ అంటే నాకు నచ్చిన డిజైన్లో ఇది ఒక డిజైన్ చెప్తాను. ఆంటీ కూడా చాలా అంటే కొంచెం ట్రెండింగ్గా ఉంటారు, చాలా బాగా వేయించుకుంటారు అనమాట డిజైన్లో. సో అందుకని ఆంటీ గారికి కూడా ఈ డిజైన్ సెలెక్ట్ చేయగానే ఓకే అమ్మ అని చెప్పారు. ఈ గ్రీన్ కూడా మనం తీసుకున్నాం. లాస్ట్లో ఒక విషయం చెప్తా అన్నాను కదండి, ఇదే అండి అది. అంటే నేను ఇంకొక ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఫుల్ వీడియోలో ఇంకో వీడియో పెడతాను. దాని డీటెయిల్స్ కోసం మొత్తం అందులో చెప్తా అనమాట. నేనైతే మార్స్ మిషన్ ఇంకోటి తీసుకున్నానండి. అంటే వర్క్లు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి. ఇది అండి ఈ వీడియోకి ఇంతే.